నమస్తే అందరికీ. ఈరోజు మనం చాలా ఈజీగా తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసుకునే టేస్టీ లడ్డు ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. ఇంతకీ ప్రత్యేకత ఏంటంటే ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది, పెద్దలకు కూడా హెల్తీగా ఉంటుంది. ఈ లడ్డూలో మైదా, చక్కెర వాడకుండా చక్కగా బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పిండి పదార్థాలతో తయారు చేస్తాం కాబట్టి ఎనర్జీగా బాగుంటుందన్నమాట. ఎనర్జీ ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ లడ్డు ఆడవాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు టిఫిన్గా, స్నాక్ లాగా చాలా ఉపయోగపడుతుంది. మరి హెల్దీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కళాయి తీసుకొని కొంచెం వేడైన తర్వాత అందులో 2 కప్పుల పల్లీలు వేసుకొని లైట్గా లో ఫ్లేమ్లో ఇలాగ వేయించుకోవాలి. మనకి పొట్టు కాస్త ఊడి వస్తుంది కదా, అలా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. చక్కగా రుచిగా కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇలా జస్ట్ మనం పొట్టు ఊడిపోతే సరిపోతుంది అనమాట. ఇలా వేయించుకున్న పల్లీలు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. కాసేపు అలా పక్కన పెట్టండి. ఇంకా అవి చల్లారిపోతాయి. చల్లారిన తర్వాత పొట్టు మంచిగా వస్తుంది అనమాట. ఈ లోపు మనం అదే కళాయిలో 1/2 కప్పు అవిసె గింజలు, 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు అనమాట, 1/2 కప్పు గుమ్మడి గింజలు అంటే పంప్కిన్ సీడ్స్ అంటారు కదా, నెక్స్ట్ 1/2 కప్పు నువ్వులు వేసుకోవాలి, తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ కూడా కప్పు కొలతలతో చెప్తున్నాను. 2 కప్పుల పల్లీలకి ఇవన్నీ కలిపితే 2 కప్పులు అవ్వాలన్నమాట. అన్నీ కలిపి అరకప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అవి కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని అలా పక్కన పెట్టండి. తర్వాత ఈ పల్లీలకు ఉన్న పొట్టంతా తీయండి. కొంచెం ఉన్నా పర్లేదు అలాగా. సో ఇలా పొట్టు తీసి ఒక ప్లేట్లోకి పల్లీలన్నీ వేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న గింజలు అలాగే పల్లీలు అన్నీ మిక్స్ చేసుకొని మిక్సీ జార్లోకి సగం 2 సార్లు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు సగం తీసుకున్నాను. ఇలాగా రవ్వలాగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మొత్తం మనం తయారు చేసుకునే ఈ లడ్డూలకి ఈ కొలతలతో 2 కప్పుల బెల్లం పడుతుంది. సో అలాగా పల్లీలు, గింజలు అవన్నీ కూడా మనం 2 సార్లు కరెక్ట్గా సగం మిక్సీ పట్టుకొని ఒకసారికి 1 కప్పు బెల్లం, మళ్ళీ రెండొకసారికి మరొక కప్పు బెల్లం వేసుకొని ఇలాగ మొత్తం అంతా కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మీరు బెల్లం తురుముకునేది ఉంటే మాత్రం డైరెక్ట్గా పౌడర్లో బెల్లం 2 కప్పులు వేసేసి చక్కగా అంతా కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లం పొడి వాడుతున్నా కాబట్టి ఇలాగ మిక్సీలోనే వేసుకున్నాను అనమాట. ఇంక ఇలా అంతా మంచిగా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా ఒకసారి అంతా కలుపుకొని ఇలాగా లడ్డూలు చేసుకోవాలండి. మీకు కావాల్సిన సైజులో మంచిగా ఇలాగ లడ్డూలు చుట్టుకోవడమే. అంతేనండి. ఇంక ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కెర కానీ ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెయ్యి కూడా అవసరం లేదనమాట. ఇంత మంచిగా ఈ లడ్డు తయారు చేసుకోవచ్చు. ఇలాగే మీ ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఏదైనా అకేషన్స్ ఉన్నా కూడా మంచిగా పండగల టైంలో కూడా అప్పటికప్పుడు ఇలా హెల్దీగా లడ్డు అనేది తయారు చేసుకోవచ్చు. మరి సులభమైన ఆరోగ్యకరమైన లడ్డు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరు కూడా చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది. నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. మంచిగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని 4 రోజుల పాటు ఉంటుంది. మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.